శత్రువులు కూడా శ్లాఘించారండి రామచంద్రమూర్తిని. చూడండి, అందుకోసమని చెప్పి ఇలా వీళ్ళందరూ కూడా తరించిపోయారు. కాబట్టి రాక్షస వంశములో పుట్టినటువంటి ప్రహ్లాదుడు కూడా అలాగే తరించాడయ్యా. మహాభక్తుడు ఎల్లప్పుడూ కూడా నారాయణుణ్ణి స్మరించారు. ఒకానొకప్పుడు హిరణ్యాక్ష వధ జరిగింది. ఆ యొక్క హిరణ్యాక్షుణ్ణి స్వామివారు వరాహ రూపాన్ని ధరించి సంహరించాడు. మీకు భాగవతము చెప్పినప్పుడు ఆ ఘట్టమంతా కూడా చెప్పాను. ఆ హిరణ్యాక్షుడు చనిపోవడం చేత ఆ తల్లి అయినటువంటి దితి, ఆయన భార్య, ఆయన బిడ్డలు అందరూ కూడా బాధపడుతూ ఉంటే హిరణ్యకశిపుడి దగ్గరికి వచ్చి చెప్పారన్నమాట దూతలు, మీ తల్లి, మీ యొక్క మరదలు, ఆ పిల్లలు అందరూ కూడా బాధపడుతూ మీ దగ్గరకు వస్తున్నారండి అని చెప్పంటే హిరణ్యకశిపుడు వాళ్ళకి ఎంత గొప్ప జ్ఞానాన్ని బోధించాడంటే, అమ్మా ఎందుకోసం ఏడుస్తున్నారు? నా తమ్ముడు చనిపోయాడని ఏడుస్తున్నారా? నా తమ్ముడు ఏమైనా సామాన్యుడా ఏమిటి? సాక్షాత్తు శ్రీహరితో యుద్ధం చేసి నిలబడినటువంటి వాడు. ఆ శ్రీహరి మాయావి కాబట్టి నా తమ్ముడిని సంహరించగలిగాడు. శ్రీహరితో ఎవరైనా యుద్ధంలో నిలబడగలుగుతారా? అంత గొప్పవాడమ్మా, ఆయన కోసం ఏడుస్తున్నారా? ఏడొద్దమ్మా. నిరాగార నివిష్టపాంతుల క్రేం నిక్కంబు సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబు లేదొక్కచో సూర్యుడు కోడి త్రవ పోయెదరు భవత్సోనుండు తల్లి మహాసూరుండాతడు తద్వియోగమునుకును సోకింప నీకేటికి అంటూ గొప్ప వేదాంతాన్ని చెప్పాడు. అమ్మా ఏదో కొద్దిసేపు కలుసుకున్నారు, మనందరం ఎక్కడి నుంచో వచ్చాము, కొంతకాలం పాటు ఈవిడి భార్య, ఈవిడి తల్లి, ఈవిడి తండ్రి, వీడు పుత్రుడు, వీడు కుమార్తె, ఈ సంబంధాలు భగవంతుడు ఏర్పాటు చేశాడు. ఆ సంబంధము తీరిపోయిన తర్వాత వెళ్ళిపోతారమ్మా. దానికోసం ఎందుకు బాధపడతారు? మచ్చిగ వీరికెల్ల బహుమాత్రము చోద్యం దేహి పుట్టుచున్ చచ్చుడు నుండుట చూచెదరు తా చావక మానడి వారి భంగి ఈ చచ్చిన వానికి ఏడ్చెదరు చావును కొల్లక డాగవచ్చునే ఎచ్చట పుట్టిన ప్రాణి అచ్చట కేగుట నైజంబు ప్రాణికోటికి అన్నాడు. ఎవరు చెప్పారు ఇదంతా? ఏ వ్యాసుడు వాల్మీకి మహర్షి చెప్పలే, హిరణ్యకశిపుడు చెప్పాడు. అది విచిత్రం. భాగవతములో పోతనామాత్రుడు చెప్పాడనమాట. మరలా చెప్పాడు, ఎవ్వడ సృజించు ప్రాణుల ఎవ్వడ రక్షించు దృంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెణుచు హేలారతుడై